ఈరోజు ముందుకు వచ్చి బాధతో మాట్లాడాలనుకున్నా శివాలయము మరియు చింతల వెంకటరామ స్వామి గుళ్ళు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కొట్లాడు దేవాలయాల్లో పునరుద్ధరిస్తున్నాము. 600 సంవత్సరాల గుళ్ళు పడిపోయే స్థితికి వచ్చినాయి. శివాలయం అయితే పడిపోయింది. మరి ఆ శివుని అనుగ్రహం వల్లనే మేము పోరాడము. మరి 10 రోజుల లోపలనే పనులు కూడా ప్రారంభించినారు. సరే, పనులు చూద్దామని 2 రోజుల కింద సరే అక్కడికి పోయినాం కదా, శివుని దర్శించుకుంటా వద్దామని పోతుంటే ఒక అబ్బాయి కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో ధ్యానంలో ఉన్నాడు. కానీ వాడి మొగం చూస్తే వాడు ఏదో చాలా దిగుల్లో ఉన్నాడు అనిపించింది. చాలా దిగుల్లో అనిపించి, రే నాన్న అన్న. వాడు ఇక్కడ లేడు. గట్టిగా అరిచిన, రేయ్ లేరా అన్న. లేచినాడు వాడు. ఏరా నీ పరిస్థితి బాగాలేనట్టుంది, చాలా ఆలోచనలు ఉన్నావు నువ్వు, చిన్న వయసురా నీది, ఎందుకు ఇట్లున్నావు అన్న. సార్ నేను 3 సంవత్సరాలు సార్ ఇంజనీర్ అయ్యి నాకు ఉద్యోగం లేదు సార్, సర్చింగ్ ఫర్ జాబ్ అన్నాడు. ఈ సర్చింగ్ ఫర్ జాబ్ అనే పదం ప్రతి ఒక్కడి నోట్లో వచ్చేది చదువుకున్నాక. ఏంటి సెర్చ్ చేసే జాబ్ని? నాకు అర్థమే కాదు, నిజంగా నాకు అర్థం కాదు. సరే వాడిని అడిగా, రే మీ నాన్న ఏం చేస్తాడు? లేడు సార్. సరే మీ అమ్మ ఏం చేస్తుంది? ఒక 10 కాదు, ఒక్క నిమిషం వాడు చెప్పలే. 3 సార్లు నన్ను అడిగితే, ఎందుకు తెలుసా? వాళ్ళమ్మ పాచి పని ఏమో చేస్తుంది అంటే ఇంటికి పోయేది. అంటే వాడు ఈరోజు కూడా ఆమె మీద డిపెండ్ అయినాడు. వాడికి ఆలోచన లేదా? సర్చింగ్ ఫర్ జాబ్ సెర్చ్ చేయరు, జాబ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. వాడికి సిగ్గు లజ్జ ఉందా లేదా? చదివినావు, ఈ చదువు ఈ స్కిల్స్ ఇవన్నీ కాదు, నీకులో పట్టుదల ఉండాలా. యాటిట్యూడ్ అంటారు, యాటిట్యూడ్ ఉండాలి నీకు. ఏమి మార్గం, సిద్ధాంతంలో నీలో ఉండాల. 2 లేవు. చదువు తెలుసుకునేదానికి, స్కిల్స్ పని చేసుకునేదానికి, కానీ నీలో యాటిట్యూడ్ లేదు. వాడిలో వాళ్ళమ్మ కష్టపడి చదివించింది ఇవన్నీ. ఈరోజు కూడా ఆమె మీద బతాడు. ఏం చదివింది? నాలెడ్జ్, తెలుసుకునే దానికి చదువు. స్కిల్స్ ఏంది? తెలుసుకొని బతికేదానికి. కానీ కావాల్సిందేమి? యాటిట్యూడ్. అది వాళ్ళలో లేదు. చదివినావు, అయిపోయింది. 3 ఏళ్ళ నుంచి సర్చింగ్గా. ఏమైనా నీకు బాధ్యత లేదా? ఒక 300 సంపాయలేవా? చాలామంది నేను చూసిన సర్వర్లు ఉంటారు, నైట్ టైమ్ హోటళ్లలో పనిచేస్తారు. పని చేస్తూ మళ్ళీ ఇక్కడ ఓవర్ టైం చేస్తారు. ఇక్కడ వచ్చి వానికి రోజంతా ధ్యాస లేదా? అరే నేను 300 సంపాయలేనా? ఏమయ్యా ఇక్కడ సంపాయలేరు? పో, చేదు కాబట్టి ఆటో రిక్షా తెలుకో,
చేతి కాకపోతే సేల్స్ మ్యాన్గా. కానీ మీ అమ్మని ఎంత కష్టపెడతానోరా నువ్వు. యూఆర్ ఆల్ వేస్టింగ్ యువర్ టైం. ప్లీజ్ చూస్తున్నారు, ఏం చూస్తున్నారు? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ చూసి ఏం చేస్తున్నారు? వాడే ఊరికి బయటలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈజ్ అర్నింగ్ మనీ. ఒక్కటన మంచిది చూస్తున్నారా? టైం వేస్ట్ చేయొద్దండి, వేస్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి ఏముండాలా, ప్రతి ఒక్కరు దాంట్లో రాసుకోవాలి, మేము ఇది కావాలా అది కావాలని. నాకుంది ఈరోజు ఈ వయసులో నాకేముంది? ఎస్, నా ఏమొకటే, నా కళ, నా జీవితం అంతా నా ఊరు, నా కాన్స్టిట్యున్సీ, నన్ను పెంచిన ఊరు. ఈ రోజు కూడా నాకు డైరీలో రాసుకున్నా. ఎప్పుడు కానీ మనం ఏమి కావాలా ఏమనేది ఒక డైరీలో రాసుకోవాలా. మై ఎయిమ్ ఈజ్ టు సీ దట్ మై తాడిపత్రి ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా. ఇదేంటి మననే ఎలక్ట్రిసిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినారు మనకి. అప్పు లేదు, 25 లక్షలు ఉండేదాన్ని 18 లక్షలు తెచ్చినారు. ఇంకా తక్కువ తెస్తా. నా ఏమైంది? ఈ ఊరు మీరు బాగుండాలని. ఏమనంటే నన్ను అంటారు తిడతాడని. ఎందుకు తిడతా? అందరూ ప్యాంట్లు, జీన్స్, టీ షర్ట్లు వేసుకుంటారు, వస్తారు మోటార్ సైకిల్ ఇట్లా పెట్టి వారేస్తారు. 4 మోటార్ సైకిల్ పట్టే దానికి ఏం చేస్తారు మీరు? ఒకటేసారి మోటార్ సైకిల్ ఇట్లా పెడితే 5 పడతాయి, ఇట్లా పెడతారు, లైన్లో పెట్టరు, ఏం పెట్టరు. ఎంత బిజీ అయింది మన పెద్ద బజారు. గాలి తీస్తే తిడతారు. ఎందుకు తిడుతున్నా? నా ఏమో మీరు బాగుండాల. నాకేం పని? తిట్టలేదు, రేపు తిట్టకుండా పెట్టుకోండి. ఆడ పెడతారు, ఆడ నుంచి ఈటికి వస్తుంది, ఈ నుంచి ఈటికి వస్తుంది. చదువుకున్నారు, మళ్ళీ జీన్స్ టీషర్ట్ వేసేవాళ్ళే. నా ఏమేంటి? ఈరోజు కూడా నాకు ఒకటే ఉంది, నేను డైరీలో రాసుకున్నా. ఈ ఊరు ఇంప్రూవ్ చేస్తా, నాకేమొస్తుంది మీరు అనుకుంటారేమో. ఎస్, నా బాధ్యత. మీ బాధ్యత ఏమీ లే. ఒక మోటార్ సైకిల్ చక్కర పెట్టాలంటే పెట్టలేరా? ఏం చేయాలి నేను? చెప్పండి, ఏం చేయాలి? మోటార్ సైకిల్ మీరు అనుకో, ఏమో మోటార్ సైకిల్ ఇట్లా పెడితే, మోటార్ సైకిల్ అట్లా పెడతా అంటే వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. నేను చేస్తున్నా, నేను చేయాలనుకుంటున్నా. ఎవరి కోసం? ఎందుకు తిడతా? అప్పుడు టీ కప్పులు వేస్తాడు, ఈ ముందు వేస్తున్నారా? ఆ రోజు షెడ్ మూసిన వేస్తున్నారా? చెప్తా చూడండి దయచేసి. మీరు బాగుపడాలి, మన ఊరు బాగుండాలి. ఏ పొద్దు మన ఊరు బాగుంటే ఆ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. మా నాన్న కొన్నప్పుడు ఈ సైట్ 250, 48లో. ఈ పొద్దు సెంటు 25 లక్షలు ఇదే ప్లాట్. ఎందుకు ఇంప్రూవ్ అయ్యా? ఎస్పెషల్లీ ఆడోళ్ళు నైటీ వేసుకున్నట్లు మన వాళ్ళు జీన్స్, మన మగవాళ్ళు నైటీ జీన్స్. పొద్దున సాయంత్రం, రాత్రి పొద్దున అదే జీన్స్ టీషర్ట్ వేసుకునే తెలుసు, కానీ మీకు బాధ్యత లేదు. ప్రతి విషయంలో చెప్తున్నా, బాధ్యత లేదు, డిసిప్లిన్ లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనంటే తిడతాడు. ఏ పని నాకు తిట్టాల్సిన పని మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పాలా? మీ పరిస్థితులు అంతే, సరైన పద్ధతుల్లో నడవడం లేదు, కష్టపడతారు. డిసిప్లిన్ ఈజ్ నీడెడ్. చదువు పనికిరాదు. మీకు ఒక గోల్ ఉండాలా. అందరూ సర్చింగ్ ఫర్ జాబ్ అంట.
ఏం సార్ ఎదుగుతా చిక్తాదే చిక్కదు. చేయండి. నేను ఎంతో అవసరపడుతున్నా ఆడపిల్లల్ని ఎట్లన్నా బయటికి తేవాలని. ఎస్, నా ఏం చాలా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆసరా చెప్పారు. మన ఒక వస్తుంటే ఆ పోలీస్ బజారు కొట్టిస్తున్నా. ఎందుకు కొట్టిస్తున్నా? మీ కంఫర్ట్. నా కంఫర్ట్? నాకేం కంఫర్ట్? వస్తా జీప్లోనో కార్లో వస్తా పోతా. నేను మీ కంఫర్ట్ కోసరం, మీ మంచి కోసరం. కంఫర్ట్ అంటే తెలుసా? మీరు సుఖపడేదానికి నా ప్రయత్నం. నాకేం అవసరమా? ఏం అవసరం ఉంది? ఎస్, ముందుకు రావాలా. ఈ ఇంజనీర్ చదివిన వాళ్ళకు, డిగ్రీ చదివిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, డోంట్ సే ద వర్డ్ సర్చింగ్. సర్చింగ్ అనే మదం మానేసి ఆలోచించుకొని ఏదో దాన్ని చేయండి. చాలామంది హౌస్ వైఫ్ అంటారు. హౌస్ వైఫ్ ఏం? హౌస్ వైఫ్ 100 రూపాయలు ఇంట్లో బట్టి సంపాదించకూడదా? 200 సంపాదించకూడదు? ఎంతోమంది హౌస్ వైఫ్ సంజీవనగర్లో ఎక్కడెక్కడో చీరలు కొట్టు పెట్టుకున్నారు, వేస్ట్ చేస్తారు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. ఎవరు వేస్టింగ్? మేమంతా 24 గంటలు తక్కువ వస్తుంది. నాకు ఈ ముసలి నా కొడుక్కి 24 గంటలు తక్కువ వస్తుంది. మీకు 24 గంటలు ఎట్లా స్పెండ్ చేయాలో తెలియక మీరు సస్తున్నారు. ఎవరిని చూడరు. దయచేసి చెప్తాను మీకు, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే, ఒకరు సరిగ్గా లేకపోయినా ఒకరు చూసుకుంటాడు. ఈరోజు చెప్తాను మీకు ఎందుకు డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయి. ఎస్, ఆడపిల్లలు కూడా చాలా కోరికలు ఉన్నాయి. నువ్వు లిప్స్టిక్ తాగకపోతే లిప్స్టిక్ తేలేదని చెప్పి ఒక పిల్ల డైవర్స్కి వచ్చింది నా దగ్గరికి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏమైనా పని చేయొచ్చు. ఈరోజు కార్ డ్రైవర్కి ఎంత తెలుసా? హైదరాబాద్లో ఒక మర్సిడీస్ బెంజ్, BMW ఉంటే 45,000. ఏది? పోంగ కసు నూకేవాడు చిక్కడు. హైయెస్ట్ పేయి ఇన్ మై మున్సిపాలిటీ స్వీపర్, పర్మనెంట్ స్వీపర్కి 1,00,000 పైన వస్తుంది. మామూలుగా స్వీపర్కి 20 నుంచి 25. ఇంజనీర్కి ఎంత వస్తుంది? వాడి కష్టం ఎంత? వాడు బీపీ తెచ్చుకుంటాడు, నడుము నొప్పి తెచ్చుకుంటాడు, గొంతు నొప్పి తెచ్చుకుంటాడు కూర్చొని. వాడు ఒకరి కింద ఉన్నాడు. అందుకే డిసిప్లిన్ నేర్చుకోండి. బాధాకరం. శివాలయం పోయించినప్పటి నుంచి 3 ఏళ్ళు వాడు ఫ్రీగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ పాకీ పని చేస్తుంది. ఎందుకలా అయిపోతున్నారు? నేను చాలా బాగా బతికినా. 74 వరకు నేను బతికినట్లు ఎవరు బతకల. దాని తర్వాత నాకు లైఫ్ తెలిసింది ఏంటని. నేను పని అనుకుంటే వదిలిపెట్టను. నాకు అవసరమా మున్సిపాలిటీ ఇంత బాగా చేయాలని కోరిక నాకెందుకు? 72లో కాలు బాగలిపోయిన ఈడ్చుకుంటా మీ ఊరి కోసం తగదలాడతాను. ఎందుకంటే అది నా గోల్. నేను ఫిక్స్ చేసుకునే గోల్, నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. మీకు తెలియదు, ఈరోజు సాయంకాలం మీటింగ్ పెట్టినా, ఎవడు అప్పు చేయడు ఒక మున్సిపాలిటీ కోసం. నేను చేస్తున్నా వితిన్ 3 months. చూడండి, నా గోల్ ఏమి? నేను చౌకారి కాదు, కావాల్సిన అవసరం లేదు నాకు. చౌకారితనం వద్దు, అన్నీ చూసినోండి. ఎస్, నన్ను కాపాడిన ఊరు, నన్ను చూసుకునే ఊరు, ఈ జేసీ ఫ్యామిలీని ఇంత దూరం తెచ్చిన ఊరు ఇదే. మై గోల్ ఈస్ మిమ్మల్ని సుఖపెట్టాలని. ఎప్పుడు అనద్దండి, తిడతా మీకోసరం చెప్పింది ఇల్లేరా? చక్కా పెట్టేదానికి ఏమి మోటార్ సైకిల్ ఏం చేయాలో మీరు పెట్టరు కాబట్టి గాలి తీస్తాను. బాధ. అరే, ఈ గాలి తీసిపోతే ఇది వాడు పోయే లోపల ఈ ట్యూబ్ పోతుంది. ఒకవేళ
ట్యూబ్లెస్ అయితే ఒక టైర్ పోతానే బాధ నాకుంది. వినండి. అట్లా మీరు కూడా మీరు బతకాలనుకుంటే ఒక గోల్ పెట్టుకోండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నా, నా గోల్ ఒకటే, నా డైరీలో రాసుకున్నా. నేను బాగా ఉండేంత వరకు ఈ మున్సిపాలిటీ, ఇది నా ఇల్లు, మీరంతా మీ ఇల్లు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో అట్లా ఇంప్రూవ్ చేయాలని ఉంది. పొద్దునే నా మనవాడు ఫిలిపైన్స్లో ఉన్నాడు, ఫోన్ చేసినాడు, టూర్కి పోయినారు. ఇప్పుడు ఏమన్నాడంటే, తాత ఫిలిపైన్స్ అంటే ఏమో అనుకున్నా, 107 దీవులు, ఇది ఎంత బాగుంది తాత, నీకు పంపిస్తా, చిన్న చిన్న పార్కులు పెట్టుకున్నారు, ఎంత బాగుంది, ఏరా గవర్నమెంట్ చేస్తా, లేదంట చుట్టుపక్కల లేదండి. నేను కూడా అదే సిద్ధాంతంతో రాసి పెట్టిన మీ పక్కనుండే పార్కులు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. మీరు అనుకుంటే ఒక సెకండ్ అనుకోండి, అందరూ నందనవనమవుతుంది. బాధాకరం. ఆ శివాలయం పోయినప్పుడు నాకు బాధ ఉంది. ప్లీజ్ దయచేసి యంగ్ ఎనర్జెటిక్ పీపుల్, దయచేసి ఎవరు మిమ్మల్ని సాకరు, మీ చదువు సాకదు, అంబిషన్ ఉండాల. కీర్తిశేషుడు అబ్దుల్ కలాం ఏం చెప్పాడు ప్రెసిడెంట్ గారు? కను సాకారం తీసుకున్నాడు. ఎస్, నేను కలగంటున్నా, నా మున్సిపాలిటీ ఇలా ఉండాలని కలగంటున్నా, మా దేవాలయాలు ఇలా ఉండాలని కలగంటున్నా, మా మసీదులు ఇలా ఉండాలని కలగంటున్నా, మా చర్చిలు ఇలా ఉండాలని కలగంటున్నా, మా ఊరు ఇలా ఉండాలని కలగంటున్నా. డెఫినెట్గా నా కష్టమో ఏమో నాకు తెలియదు, నేను చేసి పెడతా. ఎందుకు చేసుకోలేదు మీ ఇళ్ళల్లో? ఏమి యా పని చేయకూడదు? అమ్మల మీద ఇంకా అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే బాగానే ఉంటాడు, ఇప్పుడు లేవు. చెప్తేనే టయానికి లిప్స్టిక్ తెచ్చేలేదంటే నా పిల్ల డైవర్స్కి వచ్చింది. అది పరిస్థితి. మీరు ఏం జాబ్ చేస్తున్నారనేది కాదు, మీరు ఎలా బతుకుతున్నారనేది కావాలి. రేపు సంవత్సరం చాలా చాలా మార్పులు ఉంటాయి. మీరు దానికి సహకరించండి. నా గోల్ని అప్పుడు మీరు సహకరిస్తే నా గోల్ కూడా చేరుకుంటారు. ఏది కావట్టదు, చూస్తా పోతా అంటాను. నేను చెట్లు నాటితే దాన్ని పొలం కట్ చేస్తారు. ఎవరు ఇచ్చినారా మీకు? బాధాకరం. నేనుగా ఊరుకున్నాను. చెప్తా, 10 సార్లు చెప్తా, 20 సార్లు చెప్తా. మీరొకరిగా అది ఉండేది. 1,00,000 జనాభా ఉన్నారు, ప్రతి ఒక్కరు సుఖపడాలా. నీ సుఖం కోసరం అందరినీ బలి చేయొద్దు. చెప్తున్నా నేను. హోటల్స్కి కానీ ఇంకోటికి కానీ సిస్టమ్ మారుతుంది. నేను కఠినంగా ఉంటా. మీకు తెలుసో తెలియదో, అదర్ కంట్రీస్లో చాలా కఠినంగా ఉంటారు. బాటిల్ ఆడేయాలా, పేపర్ ఆడేయాలా, లేకపోతే 2,500 ఫైన్ వేస్తారు దుబాయ్లో. ఎస్, ఆ సిస్టమ్ తేవాల్సిందే. మీరు వినరు చెప్తే. సంథింగ్ మిమ్మల్ని ఒక లైన్ లెక్క తేవాలంటే ఎప్పుడు పనిష్మెంట్ అనేది ఉండాలి, అప్పుడే భయపడతారు. అందుకే గాలి తీసేది మీ మోటార్ సైకిల్కి. నాకు తెలియదా? నీకేం తెలుసురా? నీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు మీరు, ఏం అడుగుతారా ఈ ఊరినే? చెప్తున్నా పిల్లల, 18 తర్వాత బీ కేర్ఫుల్. ట్రై టు అర్న్ సంథింగ్ ప్లీజ్. యంగ్ చిల్డ్రన్, you are at fault.
పిల్లలు పేరెంట్స్ కూడా చెప్తున్నారు, చిన్నప్పటి నుంచే వాని బెడ్షీట్, వాని టవల్, వాని కబర్డ్, వాని షూ ఎలా ఉన్నాడని నేర్పియండి. మంచి వ్యక్తి అవుతాడు, వాడు మంచి సిటిజన్ అవుతాడు. ముద్దుగా సాగుతాడు. ఏ ముద్దుగా సాగుతున్నారు, చెడగొడుతున్నారు. స్కూల్లో కూడా మేవాడు పోయినాడు లేదో మీకు మెసేజ్ చేయాలన్నా కారమా అంటే మేవాడు మేము చదువుకోకపోయినా భయపడి వస్తాండి మేము. ఈరోజు అదే మెసేజ్ చేయాలి మీకు. మీవాడు వచ్చినాడు, మీవాడు రాలే, బాధ్యత స్కూల్లో ఉంటే మీకా. మొన్న ఇక్కడ స్పోర్ట్స్ జరిగితే ఆ లేడీస్ ఉండే టీచర్లు అనుకొని ఆ పిల్లలు ఏదో క్వశ్చన్ చెప్పలేకపోతే టీచర్లు అనుకున్నాను, ఏమ్మా ఇలా ఉన్నారంటే మేము టీచర్లు కాదు పేరెంట్స్, మాకేం సంబంధము, మా పిల్లలు చదువు ఆన్సర్ చెప్పకపోతే మాకేం సంబంధము అంటే రాగాలు తీసారు. సంబంధము అని ఎవరి సంబంధము? నీతో పాటు నీ కొడుకుంటాడు ఎప్పుడు జీవితాంతం. టీచరు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ మారితే కొత్త టీచర్లు వస్తారు. ఏంది బాధ్యత? టీచర్లదా? మీది బాధ్యత. చాలామందికి సిగ్గుచేటు. రే ఇండియా కింద ఎన్ని సముద్రాలు ఉన్నారు, ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు మీ పిల్లలు. ఈవెన్ ఇంజనీర్స్ ఆల్సో. వెరీ సింపుల్. ప్లీజ్ మీ పిల్లలను చక్కబెట్టుకోండి, డిసిప్లిన్ నేర్పేయండి. చూడండి వస్తూనే పొద్దున సాయంత్రం పలకరండి ఒక అర్ధగంట సేపు. ఏరా నాన్న ఏం చేస్తున్నావని. మీకు బాధ్యత లేదనుకుంటారా? మీరు చెడగొడుతున్నారు మీ పిల్లలని. భయం మీకు. వాడిని ఏమనంటే వాడు ఆడికి పోతాడు. మా ఇంట్లో ఈత బరతో కొట్టినారు, ఫ్యాన్ బెల్ట్తో కొట్టినారు, మేము ఆడికి పోలేబ్బా. ఈరోజు అందుకే బాగున్నాం. నా బాధ నిన్న వాడిని శివాలయంలో చూసినప్పుడు నాకు బాధ. అంత వ్యక్తి వాడు 3 సంవత్సరాల నుంచి సర్చింగ్ ఫర్ జాబ్ అంటే వాళ్ళమ్మేమో గుండెలు ఇంకా ప్రతి ఇంట్లో పని చేస్తుంది. చేసుకోవద్దండి. ఏ పని చేసినా తప్పు లేదు. దొంగతనాలు చేయొద్దండి, అబద్ధాలు చెప్పొద్దండి. ఆ 2 తప్పు నుంచి మీరు ఏమన్నా చేయండి దయచేసి. బాధ పెట్టదండి మీ అమ్మ నాన్నలని ప్లీజ్ దయచేసి. ఎంత కష్టపడి సాగింటారు. అలాంటి ఇంట్లో పుట్టేవాడు ఇంజనీర్ అయినాడంటే ఎంత కష్టపడి ఉంటే వాడు ఇంజనీర్ అయినాడు. ఇంజనీర్ అంటే అర్థం ఏమనికి? ఒక చైర్ ఇలాంటిది, ఒక టేబుల్, ఒక ల్యాప్టాప్, ఏసీ. మీ అమ్మ ఏడుందిరా? మీ అమ్మ ఏడుందిరా? సరైన బెడ్షీట్ లేదు మీ అమ్మకు. సరైన బెడ్షీట్ లేదు మీ అమ్మకు. బాధగా ఉంది. అందుకే చెప్తాను, నేనైతే స్ట్రిక్ట్ రూల్ పెడతా. మీకోసరం, మీ ఊరి కోసరం, మన ఊరి కోసరం ఫాలో కావాల్సిందే. ఎందుకు ఇంటి దగ్గర చెట్లు అయినా ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి చెట్టు వేయాల్సిందే. ఎవరి కోసరం? మన ఊరి కోసరం, మన కోసరం, మన పిల్లల కోసరం. ప్లీజ్ ఫాలో ద రూల్స్. ఏమనంటే తిడతాడా ప్రభాకర్ అంటే? నాకు తిట్టబడి ముందు పెట్టుకోమంటా. నువ్వు ఇట్లా పెడితే మోటార్ సైకిలా? నువ్వు ఇట్లా సంపగా పెడితే, నువ్వు మోటార్ సైకిల్ ఇట్లా సంపగా పెడితే ముద్దు పెట్టుకోవాలన్నా. ఇట్లా పెట్టు, ముద్దు పెట్టుకుంటా. ఇట్లా పెడితే ఎన్ని పడతాయి? ఇట్లా పెడితే ఒకటి డిస్టర్బెన్స్లే, ఇంకోటి కష్టంలే. నువ్వు ఒక్కడే కాదు ఉండేది ఈ ఊరిలో. నువ్వు ఉండేది ఒక్కడే కాదు, 1,00,000 జనాభా ఉంది ఈ ఊర్లో. దగ్గర ప్రతి ఇంటికి 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. సంజీవ్ నగర్ ఇట్లా పెద్ద పెద్ద ఇళ్లలో కాలనీలో కార్లు ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉన్నాయి. నువ్వు ఒక్కడే కాదు ఉండేది ఊర్లో. మార్పు రావాల్సిందే, మార్పు రావాల్సిందే. ఇంతవరకు ఏ మున్సిపాలిటీ బ్యాంకుల్లోకి పోయి అప్పు చేయలే. నేను చేస్తానా? బ్యాంకు పోతే అంటారు ఏం సార్ ఇది అంటున్నారు. ఏమి మాది ఒక ఇండ్లు మాత్రమే మా మున్సిపాలిటీ కూడా. ఎందుకు ఈరోజు సాయంత్రం మీటింగ్ పెట్టినా మా ఇంట్లో 20 కోట్లు తెచ్చి వేస్ట్ చేయను.
20 కోట్లు 50 కోట్లు చేస్తా. చూడండి ఎట్లుంటుంది ఊరు. నది ఎంబడి నంబర్ 1 సిటీ, నంబర్ 1 సిటీ చేస్తా. దీన్ని టెంపుల్ సిటీ చేస్తా, ఇండస్ట్రియల్ సిటీ చేస్తా. ఇండస్ట్రీ లేకపోతే మనం బతకాం. ఇండస్ట్రీ ఉండే మనం ఈ బుద్ధిలా ఉన్న 3 పూట్ల అన్నం తింటాను. ప్లీజ్ రేపు కొత్త సంవత్సరంలో చెప్పింది వినండి. నేను తప్పు చెప్తే నన్ను అడగండి. ఒక మోటార్ సైకిల్ చక్కలకు పెట్టలేరా అంతా? ఎస్, బతకాల్సిందే ఈ ఊర్లో అందరూ ప్రాపర్గా బతాం. ప్రతి ఒక్కరికి చెప్తా, తోపుడు బండ్లకు అందరూ బాగుండాలి. మీరు చూపిస్తాం మీరు ఎలా ఉండాలనో. ఆడైతే కాంప్లెక్స్ ఉంది మున్సిపాలిటీ, దాంట్లో మోటార్ సైకిల్ పక్కన పెడితే అక్కడ వచ్చే పెడతారు. ఏం చదువుకున్నారు? సిగ్గులే, ఓపికలే. ఆ లోపల పెట్టి వచ్చాం దానికి. ఆ లోపల పెడితే నీ మోటార్ సైకిల్ సేఫ్. ఏడ పెడితే మీరు కష్టపెడతారని నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలే. మా ఊరిని మేము బాగు చేసుకుందాం అనుకుంటున్నాం. ప్లీజ్, షట్టర్లు కూడా మోయాల్సి వస్తుంది. ఎందుకు? ఒక భయం అనేది వస్తే మీలో సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏడన్నా కప్పు ఉందా? పేపర్లు కూడా తగ్గినాయి, చాలా తగ్గినాయి. ఎందుకు? ప్లాస్టిక్ బ్యాగ్స్. ఎస్, మున్సిపాలిటీ ఒక బ్యాగ్ తెస్తుంది. ఐఎస్ఓ కాదు, వరల్డ్ రికగ్నైజ్ చేసిన బ్యాగ్ తెస్తుంది. ఒకవేళ ఉంటే ఒక 5 పైసలు 10 పైసలు ఎక్కువ ఉండొచ్చు. ఆ బ్యాగ్ మీకు ఒక్కసారి తీసుకుంటే కనీసం 10-20 రోజులు పనిచేస్తుంది. విత్ ఐఎస్ఓ మార్క్ కాదు, వరల్డ్ రికగ్నైజేషన్ బ్యాగ్ తెప్పిస్తున్నారు. ఎస్, చేద్దాం. మీరంతా అనుకుంటే 5 నిమిషాలు, ఒక్క సెకండ్. ప్రభాకర్ రెడ్డి అన్న చెప్పినది, ప్రభాకర్ రెడ్డి తాత చెప్పినది ఇందామని అనుకోండి. ఎక్కడి నుంచి ఏం రాలే. మీరు చేస్తేనే వచ్చేది, నేను చేస్తే వస్తాను. నేను అరసాల్సిందే. అదే తింటానులే నేను. పోను నాకు తిట్టదని నిన్ను చెప్పు. ఇట్లా పెట్టద్దు, ఇట్లా పెట్టు. ముద్దు పెట్టుకుంటారా నిన్న? ఇట్లా పెట్టద్దు చెప్పు. ఇట్లా పెడితే ఎట్లుంటుంది, ఇట్లా పెడితే ఎట్లుంటుంది. ఇట్లా పెడితే 5 పడతాయి మోటార్ సైకిల్లో. ఈ మోటార్ సైకిల్ ఈడ పెడతావు, ఇంకో ఆయన వచ్చి ఈడ పెడతాడు, ఇంకో ఆయన వచ్చి ఈడ పెడతాడు. ఏందిదా? డిసిప్లిన్ నేర్చుకోండి. అంతేగాని నాకు ఎవరి మీద ద్వేషం లేదో, నాకు లేదు. చూడండి, గోల్డ్ మీ మున్సిపాలిటీకి ఎవరి వల్ల అంటే మీ అందరూ సహకారంతోనే సిస్టమ్ మారుస్తున్నా. మున్సిపాలిటీ వాళ్ళు మీ దగ్గర రారు చెత్త ఎత్తేసేదానికి. మీ వార్డులో మీరే ఎత్తేస్తారు. ఆ సిస్టమ్ తెస్తున్నా. చాలా ఉన్నాయి సిస్టమ్ తెచ్చేట్టు. నంబర్ 1 ఇన్ వార్డులో కూడా నా పేరు రావాలి. మా తాడిపత్రి. ఇప్పుడే తాడిపత్రి బిర్యానీ అంటే హైదరాబాద్లో వచ్చేది. చూసినావా ఎంత తాడిపత్రి అంటే మన ఊర్లో అంత పేరు, అంత లైట్లతో వేసిన రైట్ పోతారండి, అనంతరం పోతారండి. పైకి ఎత్తివాడు తాడిపత్రి బిర్యానీ రోడ్లో వేసినాడు, నేషనల్ హైవేలో. అది తాడిపత్రి అంటే. దేవుడిచ్చిన వరం రా మనకి ఈ ఊరు. ఆ ఇండస్ట్రీస్ వలన ఇంకా బండలు పాలిష్ పోయినాయి, గ్రెనైట్ పోయింది కాబట్టి వీక్ అయింది. లేకపోతే మన రోడ్లో వెండితో కాదు బంగారు లైన్ వేయచ్చు. అలాంటి ఊర్రా ఇది. కాపాడండి దయచేసి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. 31st నైట్ మంచి వినోదం. కనీసం కొద్దిసేపు గాలి పీల్చుకుందారని పెట్టినా. నిన్న ఎవరో ఫోన్ చేసినారు, అయ్యా అలా పెట్టచ్చా ఆడోళ్ళకు అని. చేతికన్నా కొడకల్లారా. ఏమి ముస్లిమ్స్కి అయితే హిజాబ్ తీసేయమంటారు. ఎందుకు తీసేయాలరా అంటే మీరు లేడీస్ శత్రువులు రా మీరు. ఈ మాట్లాడే నా కొడుకులంతా ఏం దెబ్బతీస్తారా పిల్లలు, ఆడపిల్లలు. ఏం నువ్వేనా ఉండాల్సిందే? ఏం గంజాయి తాగుతున్నారా, లేకపోతే ఏమన్నా మందు తాగుతున్నారా? ఒకసారి హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోకూడదు. రే మీ సిద్ధాంతాలను మానేయండిరా నా కొడకల్లరా.
రండి. శివాలయము ఏమే అది ఏం చెప్తున్నారు మీరు? ఎవడన్నా నాకు ఫోన్ చేసినాడు, పద్ధతి కావద్దు అంట. ఏం పద్ధతి కాదు? నీకే పనుడు ఆడవాళ్ళు హిజాబ్తో? ఏ పనుడు మీకు? ఏ వాళ్ళు వస్తే ఏమన్నా ఇదేమన్నా కట్టు బానిసలా మీకు? ముస్లింసే మేలు, మీరు కట్టు బానిసలు చేస్తున్నారు. చేయొద్దండి. ఏమి ఎక్కడ పని చేయడంలో మన ఆడపిల్లలు అంటే దోశలు వేసుకోకూడదా బయట కూర్చోండి? వాళ్ళేం తిరగకూడదా? వాడే చెప్పింది మీకు? ఉండకూడదు అంట. లే చాలా జరుగుతాయి చూసుకోండి, చాలా జరుగుతాయి చూసుకోండి. ఎవడో నాకు నిన్న ఫోన్ చేసినాడు, ఎవరో వస్తారు, ఎవరో ఏం చేస్తారులే, తిప్పి కొడతారు మిమ్మల్ని. నోరు మోసుకొని హాయిగా ఉండండి. ఏ పని మీకు హిజాబ్తో? ఇప్పుడు ఈడ వస్తున్నారా, ఈడ రాకూడదని ఏమి చేస్తారా? ఆడపిల్లల్ని లేడీస్ని అందిస్తారా మీరు? బీ కేర్ఫుల్, దట్ ఇస్ నాట్. చాలా మార్పు. అక్కడంతా పోయి చూడిపోండి. యూఏలోనూ ఆ పక్కనంతా డ్రైవ్ కూడా చేయకూడదు. ఈ పొద్దు డ్రైవ్ చేస్తాను దోహాలో, అక్కడ పోయి చూడిపోండి. ఒకప్పుడు ఉండేది మీరు డ్రైవింగ్ చేయకూడదు, మీరు బయటికి రాకూడదు, లేకపోతే స్కర్ట్స్ గిట్స్ వేసుకుంటా. మార్పు వచ్చిందమ్మా. నేనైతే నా భార్య లేకపోతే నేను లేను. ఇప్పుడు ప్రమాణంగా చెప్తున్నా. నేను అల్లా టప్పగా తిరుగుతుంటే టేక్ కేర్ ఆఫ్ మీ. ఈ పొద్దు నన్ను వదిలిపెట్టి కూడా పోదు, నా హెల్త్ బాగాలేదని. వితౌట్ దెమ్ వీఆర్ జీరో, వితౌట్ ఏ లేడీ వీఆర్ ఏ జీరో. నేను అందుకే ఎంకరేజ్ చేస్తాను. నేను స్కూల్ పెడుతున్నా, ఐటీఐ. ఫిబ్రవరిలో లేడీస్కి ఒక కారు, స్టిమ్యులేటర్, ఆటో రిక్షా, స్కూటర్ డ్రైవింగ్ పెడుతున్నా. నా ఆయాంలో నా సొంతంగా పెడుతున్నా. అంతే, డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. వితౌట్ ఏ లేడీ వీఆర్ ఏ జీరో. రైట్, థ్యాంక్ యూ.